హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కాకపోతే మనకి టైమే ఎక్కువగా పడుతుంది. కాకపోతే ఇవి కనుక ఉంటే సాంబార్లోకైనా ఈ వేసవిలో మజ్జిగన్నం తినే వాళ్ళకైనా సరే చాలా హెల్ప్ అవుతుంది. మజ్జిగన్నంతో అయితే నిజంగా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనే చెప్పాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మజ్జిగన్నంతో కానీ సాంబార్తో కానీ లేదంటే రసంతో కానీ ఈ మజ్జిగ మిరపకాయలను పెట్టుకొని తింటుంటే నిజంగా చాలా బాగుంటుందండి. ఎంతమందికి ఈ మజ్జిగ మిరపకాయలు అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం చేసుకోవడానికి తక్కువ టైం పడుతుంది. అదే ఇంకా వేరే సీజన్లో అయితే ఇవి ఆరటానికే ఎక్కువ టైం తీసుకుంటుందండి. సమ్మర్లో ట్రై చేశారనుకోండి తొందరగా అయిపోతుంది. నాకైతే ఈ మిరపకాయలు తయారవ్వటానికి 5 డేస్ టైమే పట్టింది. ఇప్పుడు ఎండలు మామూలుగా లేవు కదా, అందుకని తొందరగా డ్రై అయిపోయాయి. ఈ మజ్జిగ మిరపకాయలు చేసుకోవటానికి ఎంత క్వాంటిటీలో అయితే మజ్జిగ తీసుకుంటామో దానికి సరిపోయినట్టు మిరపకాయలు కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు మిరపకాయలు తీసుకున్నాను. అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చులే అన్నట్టు ఈ మిరపకాయల్ని ఇలా ఒక పిన్నిస్ ఉంటుంది కదా, మనం డైలీ వాడుకుంటాము శారీ పిన్నులు పెట్టుకోవడానికి, అలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము. అలాంటి పిన్నిస్ని తీసుకొని రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి. అప్పుడే మనము మజ్జిగలో వేసినప్పుడు మజ్జిగ అంతా కూడా మిరపకాయల లోపలి వరకు వెళ్ళి మనకి కారం అనేది తగ్గుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను తీసుకున్న 1/2 కేజీ పచ్చిమిర్చికి ఒక ప్యాకెట్ వరకు పెరుగైతే తీసుకున్నా. పులిసిన పెరుగైతే ఇంకా బాగుంటుందండి. నేను ప్యాకెట్ పెరుగుని ఒక రోజంతా కూడా పులబెట్టుకొని ఆ తర్వాత మిరపకాయలు అయితే యాడ్ చేశాను. ఆ ప్యాకెట్ పెరుగులో కొద్దిగా వాటరు అలాగే వాముని కూడా బాగా నలుపుకొని వేసుకోవాలి. మనం చేతితో ప్రెస్ చేస్తే వాము అనేది గుండెలాగా అయిపోతుందనమాట. అప్పుడు ఆ పెరుగులో మజ్జిగలో వేసేసి ఇలా బాగా కవ్వంతో చిలుక్కొని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచేస్తే కొద్దిగా పులుస్తుందండి. ఓవర్ నైట్ అయిపోయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలన్నిటినీ కూడా ఈ పెరుగులో అయితే వేసేసుకోవాలి. కొద్దిగా పెరుగు పులవడం స్టార్ట్ అవుతుందనమాట. ఇలా అయినప్పుడు వేసేసుకోవచ్చు. మరీ పుల్లటి పెరుగుతో చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. అది మన ఇష్టం, ఏం పర్వాలేదు. నేనైతే ఒక 12 అవర్స్ పాటు పక్కన పెట్టుకున్న పెరుగులో ఇలా కట్ చేసుకున్న మిరపకాయలను కూడా వేసుకున్నాను. మిరపకాయల్ని రెండు పక్కల కూడా చీలికల్లాగా చేసుకోవాలండి. అప్పుడే మనకి మజ్జిగ అంతా కూడా మిరపకాయల్లోకి వెళ్ళి బాగా ఊరుతాయి. ఇలా మిరపకాయలన్నీ వేసుకున్న తర్వాత మిరపకాయలన్నీ మునిగేంత వరకు కూడా ఇలా పెరుగులోకి బాగా కలిపేసుకోవాలి. లేదంటే మూత పెట్టి ఒకసారి కింద మీద తిరిగేసుకొని అయినా సరే మిరపకాయలన్నీ కూడా పెరుగులో మునిగేట్టు ఉంచుకొని మూత పెట్టేసి ఒక నైటు ఒక డే మొత్తం వదిలేయండి. అప్పుడే బాగా ఊరుతాయి. ఇలా మజ్జిగలో మునిగేంత వరకు ఉంచుకొని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం అలా పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇంకా బాగా పులిసినట్టు కావాలి అంటే ఒక డే ఒక నైట్ మొత్తం ఉంచేసుకున్నారనుకోండి ఇంకా బాగా ఊరుతాయి. నేను ఒక నైట్ మొత్తం ఉంచేసి మార్నింగ్ అయితే పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎండలో పెట్టుకున్నాను. ఈ మిరపకాయలన్నీ కూడా తీసి పళ్ళెంలో వేసుకోవాలి. మజ్జిగ ఉంటుంది కదా, ఆ మజ్జిగని అలాగే వదిలేయాలన్నమాట. మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. మరి మీరు ఎప్పుడైనా మజ్జిగ మిరపకాయలు చేసుకున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఎండని బట్టే ఎంత టైం పడుతుంది అనేది చెప్పగలం అనమాట. ఇప్పుడున్న ఎండలకి నాకు 5 డేస్కే మిరపకాయలు అయితే తయారైపోయాయి. ఈ సమ్మర్లో ఎక్కువగా ఉదయాన్నే పెరుగన్నం తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ మిరపకాయలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా తొందరగా అయిపోతుంది పని కూడా, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మజ్జిగ అన్నంతో అయితే ఇంకా చెప్పవసరం లేదనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తున్న వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా ట్రై చేసుకుంటారు. సమ్మర్లో ఎక్కువగా మజ్జిగ మిరపకాయలని, ఇంకా వడియాలని, బియ్యం పిండి వడియాలని, అప్పడాలని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. నేను ఇలాగ ఎండలో పెట్టి ఈవినింగ్కి ఇలా డ్రై అయిపోయాయి అనమాట. ఇలా డ్రై అయిపోయిన మిరపకాయల్ని మళ్ళీ తీసుకొచ్చి మార్నింగ్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగలోనే మళ్ళీ అయితే వేసుకోవాలి. మజ్జిగ ఉన్నంత వరకు కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయాలండి. పెరుగంతా కూడా మిరపకాయలకి పట్టేంత వరకు బాగా రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే మార్నింగ్ ఎండలో పెట్టడం, మళ్ళీ ఈవినింగ్ తెచ్చి మజ్జిగలో వేయడం, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. నాకు 3 డేస్కే మజ్జిగ అంతా కూడా మిరపకాయలకి పట్టేసింది. ఎందుకంటే ఎక్కువ ఎండలో ఎండిపోతున్నాయి కాబట్టి ఈ డ్రై అయిపోయిన మిరపకాయలు మజ్జిగని బాగా పీల్చుకుంటున్నాయి. సో 3 డేస్కే నాకు మజ్జిగ అంతా కూడా మిరపకాయలకి బాగా పట్టేసింది అనమాట. ఇదైతే ఫస్ట్ డే కదా, ఈవినింగ్ తర్వాత తెచ్చి మళ్ళీ మజ్జిగలో వేసి మూత పెట్టేసి నైట్ మొత్తం అలా వదిలేసాను. నైట్ మొత్తం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం ముందు రోజు ఎలా అయితే చేసామో అలాగే ప్లేట్లోకి మిరపకాయలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని, చూసారా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయితే ఊరాయి అనమాట. చాలా బాగా మంచి స్మెల్తో బాగా ఊరుతాయి.
ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ముందు రోజు మనం ఎలా అయితే చేసుకున్నామో అలాగే ఒక ప్లేట్లోకి మిరపకాయలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ ఎండలో పెట్టేసి ఈవినింగ్ వరకు డ్రై అవ్వనిచ్చి మళ్ళీ తెచ్చి ఆ మజ్జిగలోనే వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మిరపకాయలు మజ్జిగ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మనం రిపీట్ చేస్తూ ఉండాలండి. ఇలా చేస్తుంటే మనకి మజ్జిగ అంతా కూడా మిరపకాయలకి పట్టడం వల్ల ఏంటంటే మనకి కారం అనేది తగ్గుతుంది. టేస్ట్ కూడా మిరపకాయలు చాలా బాగుంటాయి. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదిగోండి సెకండ్ డేకి కొంచెం పెరుగు మాత్రమే ఉండింది. ఇంకా ఆ రోజంతా కూడా ఎండలో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తెచ్చి మళ్ళీ పెరుగులో అయితే వేసేసాను అనమాట. వేసేసి మూత పెట్టి మళ్ళీ నైట్ అంతా కూడా ఉంచేసాను. ఇంకా 2 డేస్కి నాకు పెరుగు అంతా కూడా ఇంకిపోయింది అనమాట. ఇంకా మజ్జిగ ఏమీ మిగలలేదు. ఇంకా డైలీ కూడా ఎండలో పెట్టడం తీయడం అలా ఒక 5 డేస్ వరకు చేశాను. 5 డేస్ అయ్యేసరికి మిరపకాయలన్నీ కూడా డ్రై అయిపోయాయి. మనకి మిరపకాయలు డ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే మనకి గలగలమంటూ సౌండ్ అయితే రావాలండి. అప్పుడే మనకి మిరపకాయలు డ్రై అయినట్టు. కొద్దిగా తడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసేసినా కూడా మనకి మిరపకాయలు అనేవి తొందరగా పాడైపోతాయి. పూర్తిగా డ్రై అయ్యి గలగలమని సౌండ్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి 1 ఇయర్ పాటు ఉంచుకున్నా కూడా మనకి అస్సలు పాడవడం అనే ప్రాబ్లమే ఉండదన్నమాట. పూర్తిగా ఒకరోజు ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. ఎండలో బాగా డ్రై అయిన తర్వాతే స్టోర్ చేసుకోండి. నేనైతే తక్కువ మొత్తంలో చేశాను. కొంతమంది ఎక్కువ మొత్తంలో చేసుకున్న వాళ్ళకైతే మాత్రం పూర్తిగా డ్రై అయిన తర్వాత స్టోర్ చేసుకోండి. నేను అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు కదా అని కొద్దిగా మాత్రమే చేశానన్నమాట. చాలా బాగా వచ్చాయి. మజ్జిగలో వాము నలిపి వేసుకున్నప్పుడే దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. అందుకని ఎండింగ్లో చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ సాల్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ డ్రై అయిపోయిన తర్వాత 8 కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.